టు శ్రావ్య టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఢిల్లీలో మహాత్మా గాంధీకి నివాళులు అర్పించిన డాక్టర్ పెరుమండ్ల రామకృష్ణ. భారతదేశాన్ని గ్లోబల్ పవర్ హౌస్ గా మార్చడమే లక్ష్యం రాష్ట్రపతి. బిగ్ అలర్ట్, తెలంగాణలో తొలి గులియన్ బారే సిండ్రోమ్ కేసు నమోదు. మృత్యువుతో పోరాడుతూనే పంజాబ్ విసిరిన చిరుతపులి. సిరియాపై విరుచుకుపడిన అమెరికా, మోస్ట్ వాంటెడ్ సీనియర్ ఉగ్రవాది హతం. కేరళ లిక్కర్ స్కామ్, ఎమ్మెల్సీ కవితకు మరో బిగ్ షాక్. ఫిబ్రవరి 7న అసెంబ్లీ స్పెషల్ సమావేశాలు, కులగణపై కీలక ఘట్టం. ఢిల్లీలో మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా వారికి నివాళులు అర్పించారు ఢిల్లీ అసెంబ్లీ ఎలక్షన్ సీమపురి నియోజకవర్గ అబ్జర్వర్ డాక్టర్ పెరుమండ్ల రామకృష్ణ. అనంతరం రామకృష్ణ మాట్లాడుతూ ఢిల్లీ ఎలక్షన్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీ కావాలంటూ వారి నాయకత్వాన్ని బలపరుస్తున్నారని, కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని రామకృష్ణ ధీమా వ్యక్తం చేశారు. సీమపురి నియోజకవర్గ అభ్యర్థి రాజేష్ నిలోతియా గారు భారీ మెజార్టీతో గెలుస్తారని అన్నారు. మహాత్మా గాంధీ దేశానికి చేసిన సేవని మరవలేనంటూ, బ్రిటిష్ వాళ్ళు మన దేశం వచ్చి మన పూర్వీకులను హింసిస్తూ చిత్రవద చేస్తూ వారి పెత్తనాన్ని సాగిస్తూ వారి ప్రభుత్వాన్ని ఇక్కడ ఏర్పాటు చేసి మనపై అజమాయిషీ చెలాయిస్తున్న సమయంలో మహాత్మా గాంధీ అహింసే ఆయుధంగా చేసుకుని భారతదేశం అంతటా స్వాతంత్ర్యం మనకు రావాలంటూ అహింసాహితంగా పోరాటాలు చేయాలంటూ పిలుపునిచ్చి ఒక తాటిపై వారిని తీసుకువచ్చి వారిని చైతన్యవంతులు చేసి భారతదేశానికి స్వాతంత్రాన్ని తెచ్చిన మహనీయుడు, మరవలేని మహానుభావుడు, భారతదేశానికే పితామహుడైన మహాత్మా గాంధీ గారికి ఇవే మా నివాళులు అంటూ రామకృష్ణ చెప్పుకొచ్చారు. ఇక డాక్టర్ పెరుమండ్ల రామకృష్ణ నివాళులు కూడా అర్పించారు. అందరికీ నమస్కారం. బాపూజీ గారు మరణము భారతదేశానికి చాలా లోటు. ఆయన అహింస వాదాన్ని ఎత్తుకొని భారతదేశానికి స్వాతంత్రాన్ని తీసుకొచ్చిన ఘనత మహాత్మా గాంధీ గారిది. మహాత్మా గాంధీ గారు భారతదేశాన్ని అభివృద్ధి దిశలో నడిపించే దిశగా స్వాతంత్రం తర్వాత అందరినీ కలుపుకొని అన్ని రకాలుగా కాంగ్రెస్ పార్టీ నేపథ్యంలో భారతదేశాన్ని అభివృద్ధి చేసిన ఘనత మహాత్మా గాంధీ గారిది. కాంగ్రెస్ కార్యకర్తలుగా మేము కూడా భారతదేశ అభివృద్ధి బాటలో శ్రీమతి సోనియా గాంధీ గారి ఆధ్వర్యంలో, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేము ఇంకా పనిచేసి కాంగ్రెస్ పార్టీకి వన్నె తెచ్చే విధంగా పేద ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటామని తెలియజేస్తున్నాము. కానీ చాలా బాధగా ఉంది మహాత్మా గాంధీ గారు లేని రోడ్డు. నమస్కారం. పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. మొదటి రోజు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించారు. అభివృద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మించడంలో రైతులు, సైనికులు, సైన్స్తో పాటు పరిశోధకులు చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయన్నారు. భారతదేశాన్ని గ్లోబల్ పవర్ హౌస్ గా మార్చడమే మా లక్ష్యం. దేశంలోని విద్యా సంస్థలో పరిశోధనను ప్రోత్సహించేందుకు 50,000 కోట్ల రూపాయల వ్యయంతో నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ స్థాపించాం. మధ్యతరగతి గృహాలు, గిరిజన సంక్షేమంపై ప్రభుత్వం దృష్టి సారించిందని, అలాగే చిన్న వ్యాపారులకు సైతం రుణాలను రెట్టింపు చేసినట్టు చెప్పారు. మహాకుంభలో ఉత్సవం జరుగుతోందని, మౌని అమావాస్య నాడు జరిగిన ప్రమాదం పట్ల నా సంతాపాన్ని తెలియజేస్తున్నాను అని అన్నారు. అలాగే మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు నివాళులు అర్పిస్తున్నానని అన్నారు. భారతదేశంలో నిర్మించిన గగన్యాన్లో భారతీయ పౌరుడు అంతరిక్షంలోకి వెళ్లే రోజు ఎంత దూరంలో లేదని వ్యాఖ్యానించారు. కొన్ని రోజుల క్రితం స్పేస్ డాకింగ్ లో విజయం సాధించడం వలన భారతదేశం తన స్వంత స్పేస్ స్టేషన్ ను కలిగి ఉండటానికి మార్గం మరింత సులభతరం చేసిందన్నారు. తెలంగాణ ప్రభుత్వం బీసీ కులగణనపై ఫోకస్ చేసింది. ఇప్పటికే కులగణన పూర్తయిన నేపథ్యంలో ఫిబ్రవరి 2న కులగణన సర్వే రిపోర్టును అధికారులు కేబినెట్ సబ్ కమిటీకి ఇవ్వనున్నారు. బీసీ రిజర్వేషన్ను పెంచాలని కోరుతూ కేంద్రానికి అప్పీలు చేయాలని శాసనసభలో నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు ఇటీవల ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా కులగణన సర్వే నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సర్వే ఇప్పటికే పూర్తిగా అధికారులు ఫైనల్ రిపోర్ట్ రెడీ చేశారు. దానిపై ఫిబ్రవరి 5న మంత్రివర్గం భేటీ కానుంది. తర్వాత అసెంబ్లీ సాక్షిగా కులగణన ఆమోదముద్ర తెలిపేందుకు ఫిబ్రవరి 7 నుంచి ప్రత్యేక అసెంబ్లీ సమావేశం నిర్వహించాలని రేవంత్ సర్కార్ కసరత్తు చేస్తోంది. కులగణన నివేదికపై సభలో చర్చించి ఆ తర్వాత అసెంబ్లీ ఆమోదం తెలిపనుంది.
దేశంలో గులియన్ బారే సిండ్రోమ్ కలకలం సృష్టిస్తోంది. దేశవ్యాప్తంగా జీబీఎస్ కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా తెలంగాణలో తొలి జీబీఎస్ కేసు నమోదైంది. హైదరాబాద్లో గులియన్ బారే సిండ్రోమ్ కేసును వైద్యులు గుర్తించారు. సిద్దిపేటకు చెందిన మహిళకు జీబీఎస్ లక్షణాలు ఉండటంతో హైదరాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. పశ్చిమ బెంగాల్లో జీబీఎస్ కారణంగా గత 4 రోజుల్లో ఒక చిన్నారి సహా 3 మరణించారు. మరోవైపు మహారాష్ట్రలోని పూణేలో దాదాపు 130 జీబీఎస్ అనుమానాస్పద కేసులు నమోదయ్యాయి. ఇక దేశంలో గులియన్ బారే సిండ్రోమ్ కేసులు నమోదు అవుతుండటంతో ఆందోళన నెలకొంది. తెలంగాణలో తొలి జీబీఎస్ కేసు నమోదు కావడంతో అధికారులు మరింత అప్రమత్తమవుతున్నారు. బ్యాక్టీరియా, వైరల్ ఇన్ఫెక్షన్ కారణంగా బలహీన రోగ నిరోధక శక్తి కలిగి ఉన్న వ్యక్తులు ఈ జీబీఎస్ బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. ఈ వైరల్ కారణంగా నరాలు బలహీనంగా మారే అవకాశం ఉంటుంది. రాజమౌళి సినిమా తీస్తున్నాడంటే అందరూ దాని గురించే మాట్లాడుకుంటారు. తన సినిమా విషయాలు ఎంత బయటకు రావద్దని అనుకున్నా, ఎంత కట్టుదిట్టం చేసినా వార్తలు వ్యాపిస్తూనే ఉంటాయి. ప్రస్తుతం రాజమౌళి అమేజ్ అడవుల బ్యాక్ డ్రాప్ లో మహేష్ బాబుతో సినిమా తీస్తున్నారు. దీని షూటింగ్ కూడా మొదలైపోయిందని తెలుస్తోంది. ఇక ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. సైలెంట్ గా షూట్ కూడా చేస్తున్నారు. కానీ సినిమాకి సంబంధించి ఒక్క విషయం కూడా బయటకు రానియటం లేదు. అయితే ఇందులో ఇంటర్నేషనల్ ఫిగర్ ప్రియాంక చోప్రా నటిస్తుందని మాత్రం తెలిసిందే. రీసెంట్ గా ఆమె హైదరాబాద్ వచ్చిన విషయం స్వయంగా ప్రియాంక పోస్ట్ పెట్టింది కూడా. ఇప్పుడు ఈ హాలీవుడ్ హీరోయిన్ కు సంబంధించి ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. SSMB మూవీ వర్కింగ్ టైటిల్ మాత్రమే, అసలు పేరు ఇంకా పెట్టలేదు. అయితే ఈ మూవీలో ప్రియాంక చోప్రాను తీసుకోవడంపై రాజమౌళి పెద్ద ప్లానే వేశారని చెబుతున్నారు. జగ్గన్న దీనికన్నా ముందు తీసిన సినిమా RRR. ఈ సినిమాకు ఒక్క ఆస్కార్ అవార్డు వచ్చింది. ఇక బెస్ట్ ఒరిజినల్ స్కోర్ కేటగిరీలో నాటు పాటకు ఆస్కార్ అవార్డు వచ్చింది. ఇక దీనిని రాజమౌళి టీం ప్రియాంక చోప్రాకు చెందిన ఏజెన్సీ ద్వారానే అప్లై చేశారట. అంతేకాదు నాటు పాటకు ఆస్కార్ రావటం వెనుక ప్రియాంక చాలానే కష్టపడ్డారని చెబుతున్నారు. ఇక ఆమె ఏజెన్సీ విపరీతంగా ప్రచారం చేసిందని అంటున్నారు. సిరియాలోని వాయువ్య ప్రాంతంలో జరిగిన వైమానిక దాడిలో ఆల్ ఖైదా అనుబంధ ఉగ్రవాద సంస్థకు చెందిన సలహ్ అల్ జబీర్ ను అమెరికా సైన్యం మట్టుబెట్టింది. తీవ్రవాద గ్రూపులను నాశనం చేసి వారి కార్యకలాపాలకు అంతరాయం కలిగించే ప్రయత్నాల్లో భాగంగానే ఈ వైమానిక దాడి జరిగిందని అమెరికా సెంట్రల్ కమాండ్ ఓ ప్రకటన చేసింది. ఇక జబీర్ అల్ ఖైదా అనుబంధ సంస్థ అయిన హుర్రాస్ అల్దిన్ అనే గ్రూప్ తో అతను సంబంధాలు కలిగి ఉన్నాడు. పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్ గురువారం ఇజ్రాయెల్ వైమానిక దాడిలో తమ సైనిక చీఫ్ మహమ్మద్ దైఫ్ మరణించినట్టు ధృవీకరించింది. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ప్రకటించిన కొన్ని నెలల తర్వాత ఆ నిర్ధారణ వెలుగులోకి వచ్చింది. ఇక నివేదిక ప్రకారం హమాస్ ప్రతినిధి అబూ ఒబైదా వీడియో ప్రకటనలో దైఫ్ మరణాన్ని ధృవీకరించారు. జూలై 13న ఖాన్ యూనిస్ ప్రాంతంలో వైమానిక దాడిలో మహమ్మద్ దైఫ్ ను చంపినట్లు ఇజ్రాయెల్ ఆగస్టు 2023లో ప్రకటించింది. 1200 మందికి పైగా ప్రజలు చనిపోయారు. వారిలో ఎక్కువగా మంది సాధారణ పౌరులే ఉన్నారు. అంతేకాకుండా వందల మంది కిడ్నాప్ కు గురయ్యారు. దీని తర్వాత ఇజ్రాయెల్ హమాస్ కు ప్రతీకారంగా గాజాలో 46,000 మందికి పైగానే పాలస్తీనియన్లను మట్టుబెట్టింది. ఇటీవలి గాజాలో ఇజ్రాయెల్ మరియు హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన విషయం తెలిసిందే. ఈ ఒప్పందం ప్రకారం బందీలు, ఖైదీల మార్పిడిలు జరిగింది. గురువారం 110 మంది పాలస్తీనా ఖైదీలకు బదులుగా ఇజ్రాయెల్ నుండి 8 మంది బందీలను హమాస్ విడుదల చేయగా వీరిలో 5 థాయ్ వ్యవసాయ కార్మికులు, 3 జర్మన్ ఇజ్రాయెల్ పౌరులు ఉన్నారు. ఢిల్లీ లిక్కర్ పల్స్ స్కామ్ లో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరో బిగ్ షాక్ తగిలింది. ఢిల్లీ తరహాలోనే కేరళ కూడా లిక్కర్ స్కామ్ జరిగిందని, ఇందులో కూడా కవిత కీలక పాత్ర పోషించారంటూ కేరళ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత వీడి సతీశన్ ఆరోపించారు. పాలక్కడ్లోని ఒయాసిస్ కమర్షియల్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ లాభం చేకూర్చేందుకు సీఎం పినరాయి విజయన్, ఎక్సైజ్ శాఖ మంత్రి ఎంబీ రాజేష్ ప్రభుత్వంలోని ఏ శాఖను సంప్రదించకుండా ఏకపక్షంగా అనుమతులు ఇచ్చారని ఆయన ఆరోపించారు. ఈ వ్యవహారాన్ని కవితనే స్వయంగా వచ్చి కేరళలో నడిపించారని తెలిపారు. ఇక 2023లో ఈ కుంభకోణం జరిగిందని, కవిత కేరళ పర్యటనపై విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. తమ ఆరోపణకు కేబినెట్ నోటే ఆధారమని తెలిపారు. ఓయాసిస్ కోసం మద్యం పాలసీని సవరించాలని, ఆ తర్వాత దుకాణాల కేటాయింపు విషయాలు కూడా ఎవరికీ తెలియదని ప్రతిపక్షాలు మండిపడుతున్న విషయాన్ని సతీశన్ ప్రస్తావించారు. ఓయాసిస్ కంపెనీకి లైసెన్స్ వచ్చిన విషయం పాలక్కడ్లోని డిస్టిలరీలకు కూడా తెలియదని వెల్లడించారు. ఇక 2023 పాలసీని ఆమోదించిన వెంటనే ఓయాసిస్ కంపెనీకి మద్యం తయారీ యూనిట్ నిర్వహణకు అనుమతులు లభించాయని తెలిపారు. ఈ వ్యవహారంలో కవిత కీలక పాత్ర పోషించారంటూ కామెంట్స్ చేసిన ఆయన, కవిత కేరళ పర్యటనలో ఎక్కడ బస చేశారనే వివరాలపై విచారణ జరిగే అన్ని విషయాలు బయటకొస్తాయని అన్నారు.
మెదక్ జిల్లా నార్సింగి మండల పరిధిలోని వల్లూరు అటవీ ప్రాంతంలో చోటు చేసుకుంది. మగ చిరుత పులిని సుమారు 2 సంవత్సరాల పైబడి వయసు ఉంటుంది. గురువారం రాత్రి 7:30 ప్రాంతంలో అటవీ ప్రాంతం నుంచి 44వ జాతీయ రహదారిపైకి వస్తుండగా హైదరాబాద్ వైపు నుంచి వస్తున్న వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో చిరుత తీవ్రంగా గాయపడింది. ఈ క్రమంలోనే రహదారి వెంట వస్తున్న వాహనాలపైకి దాడి చేసేందుకు ప్రయత్నించింది. చివరకు విగత జీవిగా మారింది. పోలీసులు ఇచ్చిన సమాచారంతో అక్కడికి చేరుకున్న అటవీ అధికారులు వల్లూరు అడవి ప్రాంతంలోనే మృతి చెందిన చిరుత పులికి పోస్టుమార్టం చేయించి పూడ్చిపెట్టినట్టు తెలిపారు. ఒకే దేశం ఒకే ఐడిలో భాగంగా ప్రతి విద్యార్థికి అపార్ ఐడి నమోదు చేసే ప్రక్రియను విద్యాశాఖ వేగవంతం చేయడానికి సిద్దమైంది. అయితే అపార్ ఐడి నమోదుకు క్షేత్రస్థాయిలో అనేక సమస్యలు ఎదురవుతున్నాయని టీచర్లు చెబుతున్నారు. విద్యార్థుల పేర్లు ఆధార్లో ఒకలా, స్కూల్ రిజిస్టర్లో మరోలా ఉండటం వల్ల ఆ పేర్లు ఎలా ఎంటర్ చేయాలనే దానిపై గందరగోళ పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి. ఇందుకోసం విద్యార్థి పేరు ఏ విధంగా ఎంటర్ చేయాలో చెప్పాలని కోరుతూ తల్లిదండ్రుల నుంచి అంగీకార పత్రం కోరుతున్నారు. దీంతో పాటు ఆ పేరుకు సంబంధించిన గుర్తింపు కార్డు కూడా జత చేయాలని స్కూల్ నిర్వాహకులు చెప్పడంతో తల్లిదండ్రులు ఆధార్ కార్డులో పేరు మార్పుల కోసం సమయం పడుతుందని సమాధానమిస్తున్నారు. ఈ క్రమంలో అపార్ నమోదు ప్రక్రియకు గడువు పొడిగించాలని స్కూల్ నిర్వాహకులు విద్యాశాఖను కోరాయి. ఇటీవల జనవరి 31 వరకు హైదరాబాద్ లో అపార్ ఐడి నమోదు గడువుగా పెట్టారు. కానీ ఇప్పుడు ఆ సమయం మరింత పొడిగించాలని డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి. బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి. ఢిల్లీలో మహాత్మా గాంధీకి నివాళులు అర్పించిన డాక్టర్ పెరుమండ్ల రామకృష్ణ. భారతదేశాన్ని గ్లోబల్ పవర్ హౌస్ గా మార్చడమే లక్ష్యం రాష్ట్రపతి. బిగ్ అలర్ట్, తెలంగాణలో తొలి గులియన్ బారే సిండ్రోమ్ కేసు నమోదు. మృత్యువుతో పోరాడుతూనే పంజాబ్ విసిరిన చిరుతపులి. సిరియాపై విరుచుకుపడిన అమెరికా, మోస్ట్ వాంటెడ్ సీనియర్ ఉగ్రవాది హతం. కేరళ లిక్కర్ స్కామ్, ఎమ్మెల్సీ కవితకు మరో బిగ్ షాక్. ఫిబ్రవరి 7న అసెంబ్లీ స్పెషల్ సమావేశాలు, కులగణపై కీలక ఘట్టం. ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్ట్రాబె టీవీ.